అమీన్పూర్ వద్దురా, రక్షించాలి రక్షించాలి, ఆపాలి ఆపాలి, ఆపాలి ఆపాలి, సేవ్ లా అండ్ ఆర్డర్, సేవ్ లా అండ్ ఆర్డర్. నమస్తే. బీఆర్ఎస్ నాయకుల ధర్నాతో దద్దరిల్లుతూ ఉంది జీహెచ్ఎంసీలో కలిసిన బొల్లారం. ఇక్కడున్న పోలీస్ స్టేషన్ను అమీన్పూర్కు తరలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద పారిశ్రామిక వాడలో ఉన్న పోలీస్ స్టేషన్ను తీసుకెళ్ళి ఎక్కడో కలపడం ఏంటని వాళ్ళు ఈరోజు ధర్నాకు దిగారు. సుమారు 40 ఏళ్ల చరిత్ర ఉన్న పోలీస్ స్టేషన్ను ఏ రకంగా అమీన్పూర్లో కలుపుతారని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాజీ జెడ్పీటీ బాలరెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ కొల్లం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా నిరసనకు దిగారు. మనతో పాటు రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవీందర్ రెడ్డి గారు, మీకున్న అభ్యంతరం ఏంటి? బొల్లారం పోలీస్ స్టేషన్ అమీన్పూర్లో కలిపారు. బొల్లారం గతంలో 1982లో టీఎన్జే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా స్టోన్ వేయడం జరిగింది. చిన్న పెద్ద పరిశ్రమలు కలిపి 250 నుంచి 300 పరిశ్రమలు ఈరోజు బొల్లారంలో ఉన్నాం. ఈరోజు బొల్లారంలో 300 పరిశ్రమలు ఉంటే చుట్టూ గ్రామాల వాళ్ళు కూడా వచ్చి బొల్లారంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతోమంది. భారతదేశంలో 29 రాష్ట్రాల వాళ్ళు కూడా బొల్లారంలో నివాసం ఏర్పరచుకోవడం, బయట రాష్ట్రాల బొల్లారంలో నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్ ఉండడం వల్ల వాళ్ళకి ఎంతో మేలు చేయడం జరుగుతుంది. గతంలో అన్నలు నక్సలేట్లు ఉన్న కాలంలో కూడా బొల్లారంలో నక్సలేట్ల వల్ల బొల్లారం పోలీస్ స్టేషన్ కానీ ఉందని చెప్పి దీన్ని తీసుకుపోయి రామచంద్రపురంలో పెట్టి కూడా బొల్లారానికే పోలీస్ స్టేషన్ కొనసాగించడం జరిగింది. గతంలో ఎస్హెచ్ఓ సిఐ ఉండే, మళ్ళీ ఎస్ఐ చేసిర్రు, మళ్ళీ ఎస్ఐని సిఐ చేసిర్రు. ఈరోజు బొల్లారంలో మన ఎట్రో కంపెనీ వారు ఎమ్మెల్యే గారి సహకారంతో, కొనల్ బాలరెడ్డి గారి సహకారంతో ఈరోజు బొల్లారంలో రింగ్ రోడ్, సర్వీస్ రోడ్కు ఎకరా స్థలం కేటాయించడం జరిగింది. సుమారు దాని 10-15 కోట్ల రూపాయల ల్యాండ్ కాస్ట్ ఈరోజు వాళ్ళకు పోలీస్ స్టేషన్కు స్థలం కేటాయించడం జరిగింది. దానికి 3-4 కోట్ల రూపాయలు పెట్టి ఎట్రో వాళ్ళు పోలీస్ స్టేషన్ కడతా ఉన్నారు. ఇంకా సర్వీస్ రోడ్డుకు మంచిగా అన్ని విధాలా బాగుంటుందనే సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో కూడా అరాచకము ప్రబలిస్తూ ఉన్నది. హైడ్రా తీసుకొచ్చి బొల్లారం గ్రామంలో కూడా గతంలో భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. గరీబోల ఇండ్లు కూడా కొడతారని చెప్పి కూడా ప్రచారం జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనని అమీన్పూర్ సర్కిల్ చేయడం జరిగింది. ఇప్పుడే బాలరెడ్డి గారు చెప్పినట్టు ఎవరన్నా చనిపోయిన డెత్ సర్టిఫికేట్ అయినా, పిల్లలు పుట్టిన బర్త్ సర్టిఫికేట్ అయినా ప్రతిదానికి మేము అమీన్పూర్ పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ వల్ల ఎవరన్నా ఇప్పుడు ఇక్కడ ఒక దొంగతనం అయిందంటే ఆ దొంగ పారిపోయి కిలోమీటర్లు పారిపోయినాక పోలీసులు వచ్చే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. ఈరోజు మా కంపెనీలో దొంగతనం అయితే ఆ దొంగలు కూడా దొరకరు. ఊకే అమీన్పూర్ పోలీస్ స్టేషన్ తిరుగుకుంటూ పోతుంటే మా సమయం అంతా వృధా అయిపోతుందని చెప్పి కూడా వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి ఆలోచించి ప్రభుత్వం దిగి వచ్చి ఈ పోలీస్ స్టేషన్ యథావిధిగా కొనసాగింపజేయాలి, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కాపాడాలని చెప్పి కూడా అందరి సమక్షంలో నేను తెలియజేసుకుంటాను. మనతో పాటు బాలరెడ్డి గారు ఉన్నారు. బాలరెడ్డి గారు, ఈరోజు బొల్లారం వేదికగా గాంధీ బొమ్మ సాక్షిగా పోలీస్ స్టేషన్ ఇక్కడే కొనసాగించాలని మీరు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఏం చెప్తారు? ఇప్పుడు బొల్లారం గ్రామంలో 40 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ ఉంది. అమీన్పూర్లో పోలీస్ స్టేషన్ లేనప్పుడు మా బొల్లారం పోలీస్ స్టేషన్ ఉంది. మా చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలు కూడా ఇక్కడే రావడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఉండొద్దు అంటే బొల్లారంలో పోలీస్ స్టేషన్ యథావిధిగా కొనసాగించాలి. ఎందుకంటే 300 పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. గతంలో యూనియన్ గడబడులు కానీ, దొంగతనాలు కానీ ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉండే. మరి రాత్రి పూట 10-11 గంటలకు డ్యూటీ చేసి బొల్లారం రావాలంటే కూడా భయభ్రాంతులు అయ్యేవాళ్ళు. ఈరోజు పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏర్పరిచిన తర్వాత స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా రావడం, మళ్ళీ ఇండస్ట్రీకి పోవడం కూడా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు పోలీస్ స్టేషన్ ఎత్తేస్తే మళ్ళీ అదే ఇబ్బందులు, అదే భయభ్రాంతులకు గురి అవుతారు. ఈ రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది క్లియర్గా. రాత్రి కేసు కూడా అయింది, పోలీస్ స్టేషన్లో కేసు కూడా అయింది. రాత్రి ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంది, 9 గంటలకు నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక అబ్బాయి నేను ప్రేమిస్తున్నానని చేతి బట్టి లాగడం వల్ల ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ ప్రజల మధ్యకి వెళ్తే ప్రజల ఏమైందమ్మా అని అడిగితే ఇట్లా అంటే ఎంబడి అతన్ని ఆపేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉన్నప్పుడే ఈ విధంగా జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి ఎప్పుడు రావాలో, ఎప్పుడు రక్షించాలి? మరి వీళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వాలన్నా సౌకర్యం లేదు, ఏమీ లేదు. ఒక ఆటో దొరకాలంటే, ఏదో వెహికల్ దొరకాలంటే ఆ రాత్రి పూట, ఎందుకంటే ముసలోళ్ళు ఉంటారు తల్లిదండ్రులు, అప్పుడు ఎక్కడ పోతారు అక్కడ. అందుకే మాకు యథావిధిగా పోలీస్ స్టేషన్ ఇక్కడే కొనసాగించాలి. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఇక్కడే
సాల్వ్ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. బాలరెడ్డి గారు, వందల పరిశ్రమలు ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాం గంజాయిని చాక్లెట్ల రూపంలో అమ్ముతూ ఉంటే ఈ బొల్లారం పోలీసులే రైడ్ చేసి పట్టుకున్నారు. అది చాలా వరకు కంట్రోల్ అయింది. విచ్చలవిడిగా గంజాయి కూడా దొరికే పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ తీసేయటం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఇది వాస్తవం. బొల్లారంలో గంజాయి మాత్రం చాలామంది అమ్ముతూ ఉన్నారు. చాలామంది పిల్లలు మాత్రం చెడిపోతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఉండడం వల్ల చాటుకు జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు బాగా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి అదే అక్కడ పోయింది అనుకో యథావిధిగా ఇబ్బంది అయితే. మాకు మోడల్ స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. పొద్దున సాయంత్రం పూట అక్కడ రక్షణ పెడతా ఉన్నారు మా పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఈరోజు ఆడపిల్లలు ఇప్పటికే మా తన పోలీస్ స్టేషన్లో చూస్తే ప్రతి నెల ఒక 2-3 ఆడపిల్లల్ని వేధిస్తున్న కేసులు ఉంటాయి. మరి ఆ కేసులు ఎక్కడ పెట్టాలి? ఈ మొన్ననే చూసినాం, పేపర్లో కూడా చూసినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హత్యాలు రాష్ట్రంలోనే పెరిగిపోతున్నాయి. మరి అదేవిధంగా ఆ విధంగా పెరగాలని గిట్ట ఈ పోలీస్ స్టేషన్లను ఎత్తేసి దూర పరిపాలన చేస్తూ ఉండు. లాండ్ ఆర్డర్ ఎప్పుడైనా దగ్గర ఉండాలి. ఏది ఏమున్నా లాండ్ ఆర్డర్ అనేది దగ్గర ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఫోన్ చేస్తే ఏదైనా సమస్య పోలీసు వాళ్ళు వస్తున్నారు అంటే అన్ని సమస్య పరిష్కారం అయిపోతాయి. కాబట్టి ఆ విధంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. యథావిధిగా కొనసాగించాలి. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి, రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఇదే విధంగా కొనసాగితే మా బొల్లారం పోలీస్ స్టేషన్ మాకు యథావిధిగా కొనసాగించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా భారీ ఎత్తున మా నాయకులను పిలిచి ఏ విధంగా ప్లాన్ చేయాలో ఆ విధంగా కూడా ప్లాన్ చేస్తాం. ఈరోజు ఇండస్ట్రీ వాళ్ళు కూడా భయపడతా ఉన్నారు. నేను మాట్లాడినా నిన్న నుంచి 2 రోజుల నుంచి వాళ్ళతో చర్చ జరుగుతూ ఉన్నాయి మాకు. వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు కానీ సిపి కానీ అందరికీ కూడా రిప్రజెంటేటివ్ ఇస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా డీజీపీకి ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీ కూడా మాట్లాడదాను అని చెప్తాను జరుగుతూ ఉంది. మరి అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఈ పార్టీలకు ఖచ్చితంగా కూడా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. పోలీస్ స్టేషన్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మా పార్టీ తరఫున మాత్రం మేము బాగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ అందుబాటులో పోలీస్ స్టేషన్ ఉంచాల్సిందే, ఇక్కడ ప్రజలను కాపాడాల్సిందే. ఎందుకంటే మాకు స్కూల్స్ ఉన్నాయి, ఆడపిల్లలు ఉన్నారు, చదువుకునే హబ్బు లెక్క ఏర్పడ్డది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈరోజు ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో కన్నా ప్రభుత్వ స్కూళ్ళని చదివిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి రక్షణ కావాలంటే పోలీస్ స్టేషన్ యథావిధిగా ఇక్కడ కొనసాగించాలి. ఇందులో ఏమైందంటే గతంలో ఏమైందంటే ఇక్కడ నక్సలైట్ ప్రాబ్లం ఉందని చెప్పి బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్గానే అక్కడ సేఫ్ సైడ్ గురించి ఆర్సీపురంలో పెట్టడం జరిగింది. తర్వాత అండాల ప్రాబ్లం సాల్వ్ అయిపోయినాక మళ్ళీ బొల్లారంలో పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. మేము బొల్లారం ఇంకా అప్డేట్ అవుతుందని చెప్పేసి 5 కోట్ల రూపాయల నుంచి సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇక్కడ ల్యాండ్ కేటాయించినాం. 5 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టడం జరుగుతూ ఉంది. మరి అన్ని అందుబాటులోకి మేము తీసుకొస్తూ ఉంటే మాకు రక్షణగా ఉంటుందని ఆ మోడల్ స్కూల్ కాడ ఎందుకు ఇప్పించినామంటే అక్కడ హాస్టల్ ఉంది 100 మంది ఆడపిల్లలకు. అక్కడ రక్షణ లేదు కాబట్టి ఇప్పటిదాకా మేము హాస్టల్కి ప్రయత్నం చేయలేదు, కొనసాగించలేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర వస్తుంది. మా 100 మంది బొల్లారంలో ఉన్న ఆడపిల్లలు చదువుకునే వెసులుబాటు ఉంటుంది, రక్షణ ఉంటుందని చెప్పి మేము ఆలోచిస్తూ ఉంటాం. దానికి ప్రయత్నం ఆడపిల్లలు చదివిద్దామని అక్కడ హాస్టల్ తీసుకొద్దామని మేము ప్రయత్నం చేస్తుంటే ఈరోజు పోలీస్ స్టేషన్ ఎత్తేస్తే మళ్ళీ మేము ఆ పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది, మా గ్రామానికి అన్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా సాయి కిరణ్ గారు ఏం చెప్తారు? పెద్ద ఎత్తున యువత ఇక్కడ మత్తుకి బానిసయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండటం వల్ల చాలా వరకు పోలీసులు కంట్రోల్ చేయగలుగుతూ ఉన్నారు. మాత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్నగారు అన్నట్టు మీరు కూడా అన్నట్టు గంజాయి చాక్లెట్లు కూడా దొరుకుతున్న ఏరియాలో పోలీస్ స్టేషన్ ఎత్తివేత అనేది చాలా అసంభవం. అసలు పిల్లలు చాలా ఖరాబ్ అయ్యే విషయాలు కూడా చాలా కేసులు కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నాయి. ఇంటి వెనకాలనే ఎన్వీఆర్ హై స్కూల్ అనేది ఉంది. ఎన్వీఆర్ హై స్కూల్ దగ్గర 10 o'clock దాకా స్టడీస్ చెప్తున్నారు. ఆ పిల్లల దృష్టిని ఉంచుకొని నేను ఎన్నోసార్లు మన బొల్లారం ఏరియాలో ఉన్న చిన్న పిల్లలు అందరు కాస్త నా వార్డుకు వచ్చి ఆడ ఎన్నో కొట్లాడలు పంచాయతీలు చేసి నేనే సిఐ గారికి కాల్ చేసి దాని పెట్రోలింగ్ మరియు ఒక 8 o'clock నుంచి 9 o'clock దాకా ఒక కానిస్టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విషయం దృష్టి పెట్టుకుంటే ఇప్పుడు బొల్లారంలో పోలీస్ స్టేషన్ లేనట్టయితే తీసుకొని అమైన్పూర్లో వేస్తే మా బొల్లారం ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా బొల్లారంలో ఉంచాలి. లేని పక్షాన మా బాలెడన్న గారి నాయకత్వంలో కానీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా ప్రోగ్రాంలు ఇంకా కొనసాగించి మా హైకమాండ్తో కూడా మాట్లాడి ధర్నా ప్రోగ్రాం అయితే కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. చిన్న పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు అందరికీ ఇబ్బంది అవుతుంది. ఎన్నో కేసులు వస్తూనే ఉంటాయి. అయితే దాంట్లో మహిళలకు ముందు రక్షణ కావాలంటే పోలీస్ స్టేషన్ 40 ఏళ్ళ నుంచి ఇక్కడ కొనసాగిన పోలీస్ స్టేషన్ను ఈరోజు ఏ రకంగా తీసుకుపోతారు? బొల్లారాన్ని ఖాళీ చేసి మరి జనాలు ఎందుకు? జనాలను కూడా తీసుకుపోండి అక్కడికే. ఇక్కడ వద్దు మరి జనాలు కూడా ఎందుకు? అడవి ప్రాంతం చేయండి. మళ్ళీ అట్లా కాకుండా బొల్లారం పోలీస్ స్టేషన్ ఇక్కడనే కొనసాగించాలని గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఆ గవర్నమెంట్ స్కూల్లో కిషోర బాలికలు ఉన్నారు. ఆ బాలికలకు కూడా రక్షణ కావాలంటే అందుబాటులో ఉండాలి బొల్లారం పోలీస్ స్టేషన్. ఖచ్చితంగా ఇక్కడే కొనసాగించాలని మేము ప్రభుత్వాన్ని మళ్ళీ విజ్ఞప్తి చేసుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. మీకున్న అభ్యంతరాలు ఏంటి ఈ పోలీస్ స్టేషన్ అమీన్పూర్లో కలవటం వల్ల? బొల్లారంలో 1 లక్ష జనాభా ఉన్నారు. మరి వాళ్ళందరికీ
లా అండ్ ఆర్డర్ కల్పించాలంటే మరి పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండాలి. కానీ ప్రజల వద్దకు పాలన చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంటే ప్రజల పాలన దూరం చేస్తున్నారు. కాబట్టి మేము ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఎత్తివేతను విరమించుకొని మరి పోలీస్ స్టేషన్ యథావిధిగా ఇక్కడనే కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వేణుపాల్ గారు ఇప్పటికే మోడల్ పోలీస్ స్టేషన్ కట్టేందుకు సిఎస్ఆర్ నిధుల కింద వాళ్ళు కూడా ముందుకొచ్చారు, పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు. మీరు ల్యాండ్ కూడా చూపించినట్టున్నారు గత ప్రభుత్వంలో. అవునండి, రింగ్ రోడ్ దగ్గర మరి 1 ఎకరా మరి పోలీస్ స్టేషన్కు కేటాయించడం జరిగింది. మరి ఆ పోలీస్ స్టేషన్ కూడా మంచి హంగుబాటులతో మరి నిర్మించడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ బొల్లారంకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మేము నిర్మించుకోవడం జరుగుతుంది. మరి దాన్ని ఈ విధంగా ఆపడం చాలా దురదృష్టకరం. వెంటనే ఈ విధమైన చర్యలు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో సామాన్యులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేది మీ వాదనగా చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? అన్న, ఇప్పుడు బొల్లారంలో 40 సంవత్సరాల కింద బొల్లారంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఇది సెటిలర్ ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం. డైలీ 100 మంది కొత్త వాళ్ళు బొల్లారం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి ఆ కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేయలేరు, దూరం పోలీస్ స్టేషన్ ఉంటా అనే ఉద్దేశంతో ఆ రోజులనే బొల్లారంలో పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు 4000 5000 ఉన్న జనాభా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ పెడితే ఈరోజు 1,00,000 జనాభా ఉంది బొల్లారంలో. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది? ప్రజల వద్దకే పాలన, ప్రజాప్రభుత్వం అంటుంది. మరి ప్రజల వద్దకే పాలన అనే ప్రభుత్వము మరి ప్రజల దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకపోయి ఎక్కడో దూరంలో వేస్తే అది ప్రజల వద్దకు పాలన జరగదు కదా. కాబట్టి దయచేసి పునరాలోచన చేసుకోవాలి. బొల్లారంలో పోలీస్ స్టేషన్ కొనసాగించాలి. ఇండస్ట్రీలో ఉన్న బొల్లారంని పోలీస్ స్టేషన్ని బొల్లారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో పెద్దలు ఎమ్మెల్యే గారు సహకారంతో బొల్లారంలో 4 కోట్ల రూపాయలు పెట్టి పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బొల్లారంకి దగ్గర ఉంటే లా అండ్ ఆర్డర్కు బాగుంటుందని. ఆ పక్కల స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళందరినీ కాపాడుకునే ఉద్దేశంతో బొల్లారంలో పోలీస్ స్టేషన్ నిర్మించుకోవాలని ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. దయచేసి మా 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 విన్నపం ఏంటంటే గవర్నమెంట్కి కానీ మా పెద్దలకు కానీ విన్నపం ఏంటంటే మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కొనసాగిస్తే ఈడ బతుకుతున్న 1,00,000 జనాభాకు న్యాయం చేయడం జరుగుతుంది. ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నారు కాబట్టి, ప్రజల వద్దకే పాలన అంటారు కాబట్టి ప్రజలకు వద్దకు పోలీస్ స్టేషన్ ఉండే ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి సార్. సో ఇది ఓవరాల్గా బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించొద్దంటూ బీఆర్ఎస్ నాయకుల ధర్నా కార్యక్రమం అయితే బొల్లారంలో కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బొల్లారంలోనే పోలీస్ స్టేషన్ కొనసాగాలనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. ఇది మా వాదన కాదు, సామాన్యుల వాదన అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకుల ధర్నాతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్పందించడంతో పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. బొల్లారం సిఐ కనపడుతూ ఉన్నారు. వీళ్ళని ధర్నా విరమింపజేసే ప్రయత్నం పోలీసులు కూడా చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఇక్కడ కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డితో పాటు ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్తూ ఉన్నారు.